హలో గాయ్స్, ఐమ్ మహా. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూడబోయే ఈ ప్రదేశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విజయనగర సామ్రాజ్య విస్తరణలో కీలక పాత్ర వహించిన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు, ప్రేమగా అప్పాజీ అని పిలువబడే మహామంత్రి తిమ్మరసు చివరి రోజులు ఎలా గడిచాయో తెలుసా? పెనుగొండలోని గగన్ మహల్ కి ఎదురుగా ఉండే ఈ దారిలో వెళ్తే తిమ్మరసును బంధించిన బందీఖానా ఉంటుంది. శ్రీకృష్ణ దేవరాయలు తన తండ్రిగా భావించే తిమ్మరసును ఎందుకు జైల్లో పెట్టాడో తెలుసా? కొన్ని స్థానిక కథనాల ప్రకారం తిమ్మరసుని జైల్లో బంధించిన తరువాత అతని కళ్ళు పీకి చాలా చిత్రహింసలు పెట్టారంట. దానివల్ల తిమ్మరసు మరణిస్తే అతన్ని పెనుగొండలోనే సమాధి చేశారు అని చెప్పుకుంటారు. తిమ్మరసు చేసిన తప్పుకు ఆయన తమ్ముణ్ణి, తిమ్మరసు కొడుకుని ఇదే జైల్లో బంధించి ఉంచారు. చాలా చిత్రహింసలు పెట్టడం జరిగింది. అసలు తిమ్మరసు తప్పు చేశాడా అంటే ఏ తప్పు చేయకుండానే శిక్షనైతే అనుభవించాడు. 1524లో శ్రీకృష్ణదేవరాయలు తన కొడుకుని పట్టాభిషేకుణ్ణి చేశాడు. తను వృద్ధాప్య దశకు దగ్గరగా ఉండడం వల్ల తన కొడుకు రాజు అయితే చూడాలనేది కృష్ణదేవరాయల యొక్క కోరిక. 6 ఏళ్ల వయసున్న తన కొడుకుని పట్టాభిషిక్తుడిని చేసి రాజుగా నియమించాడు. కానీ 6 నెలలు గడిచేసరికి కృష్ణదేవరాయల కొడుకు విషప్రయోగం వల్ల మరణించడం జరిగింది. విషప్రయోగం చేసింది తిమ్మరసే అని కృష్ణదేవరాయల యొక్క బంధువులు చెప్పడంతో తిమ్మరసుని హత్యారోపణ నేరం కింద జైల్లో బంధించడం జరిగింది. ఈ హత్యారోపణను కృష్ణదేవరాయలు నమ్మడానికి ఒక కారణం ఏమిటి అంటే, తుళు వంశ రాజైన వీర నరసింహరాయలు తన మరణాంతరం తన కొడుకుని రాజుగా చేయాలనే ఆశతో కృష్ణదేవరాయల యొక్క కళ్ళు పీకి చూపమని తిమ్మరసుకు చెబుతాడు. మహామంత్రి తిమ్మరసు రాజు యొక్క మాటలు గౌరవించి కృష్ణదేవరాయల కళ్ళు పీకి చూపించాలి, కానీ మేక కళ్ళు తీసుకొచ్చి రాజుకు చూపించడం జరుగుతుంది. దీనికి కారణం కృష్ణదేవరాయలు సామర్థ్యమును గుర్తించిన తిమ్మరసు అతనికి సకల విద్యలు నేర్పించాలి, అతన్నే రాజుగా చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి వీర నరసింహరాయల మరణానంతరం కృష్ణదేవరాయల్ని సింహాసనం అధిష్ఠించేలాగా చేశారు. తిమ్మరసు ఇదే పనిని తన కొడుకు విషయంలో కూడా చేశారేమో అని నమ్మి తిమ్మరసుని బంధించడం జరిగింది. కృష్ణదేవరాయలు పెనుగొండ కొండ మీద కట్టించిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే దారిలో తిమ్మరసు సమాధి కనిపిస్తుంది. తిమ్మరసుని చెరసాలలో బంధించింది 1527-28 మధ్య కాలాల్లో. ఆయన కళ్ళు పీకడం వల్ల అప్పుడే ఆయన చనిపోయారని చెప్తారు. కానీ 1536 వరకు ఆయన సజీవంగా ఉన్నట్లు తిరుపతిలో ఉన్న కొన్ని శాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు తన కొడుకు మరణానికి కారణం తన భార్య తరపు బంధువులే కానీ తిమ్మరసు కాదు అని తెలుసుకుని తిమ్మరసుని బందీఖానా నుంచి విడిపించి తిరిగి మంత్రి స్థానంలో ఉండమని అడిగారు. అందుకు తిరస్కరించిన తిమ్మరసు తన చివరి రోజుల్ని తిరుమలలో గడపడం జరిగింది. తిమ్మరసు తెలివితేటలు అపారమైనవి. విజయనగర సామ్రాజ్యం విస్తరించడంలో ఆయన ఎంతో కీలక పాత్ర వహించారు. చెయ్యని నేరానికి తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఎన్నో చిత్రహింసలు పెట్టిన విజయనగర సామ్రాజ్యపు రాజుల నుంచి ఎటువంటి సహాయాన్ని కూడా తీసుకోలేదు. తిమ్మరసును బంధించిన జైలు గగన్ మహల్ కి ఎదురుగానే ఉంటుంది. కృష్ణదేవరాయలు కట్టించిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం కోసం ఆల్రెడీ నేను లాస్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్లే దారిలోనే ఈ తిమ్మరసు సమాధి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎటువంటి బోర్డు కూడా లేదు ఇది తిమ్మరసు సమాధి అని. ఇక్కడ 2 సమాధులు కనిపిస్తాయి. ఈ సమాధి మొత్తం కూడా ఇస్లామిక్ కట్టడం లాగా ఉంటుంది. తిమ్మరసు మహామంత్రి బ్రాహ్మణుడు కాబట్టి ఆయన్ని ఖననం చేయకుండా దహనం చేసి ఉంటారు అనేది కొంతమంది వాదన. తిమ్మరసు సమాధి లోపల ప్లేస్ ఇది మొత్తం తాగేసిన డ్రింక్ బాటిల్స్ తో నిండిపోయింది. నిజాం రాజుల పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఇటువంటి ఆర్చుల యొక్క కన్స్ట్రక్షన్ మనం ఎక్కువగా చూడొచ్చు. స్థానిక కథనం ప్రకారం ఇది తిమ్మరసు సమాధి అని చెప్పుకున్నప్పటికీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. తిమ్మరసు జన్మించినది చంద్రగిరి, కానీ ఎక్కువ కాలం ఆయన జీవితం గడిపింది ఇక్కడే కాబట్టి ఆయన మరణాంతరం ఆయన్ని ఇక్కడే సమాధి చేశారు అని చెప్పుకుంటారు. తిమ్మరసు సమాధి అని చెప్పబడే సమాధికి ఎదురుగానే ఇంకొక చిన్న సమాధి కనిపిస్తుంది. ఈ సమాధి తిమ్మరసు పెంచుకున్న కుక్కది అని చెప్తారు చాలా మంది. ఇక్కడ సమాధి దగ్గరగా వెళ్లి చూస్తే ఇది మొత్తం కూడా డామేజ్ అయిపోయి ఉంది. పెనుగొండలో చూసే ఈ చారిత్రక కట్టడాలన్నీ కూడా నిర్మానుష్య ప్రాంతంలోనే ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు తన జీవితంలో చేసిన తప్పు తిమ్మరసు యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసింది. విజయనగర సామ్రాజ్య పతనం కూడా ఇక్కడి నుండే మొదలైందని మనం చెప్పుకోవచ్చు. తిమ్మరసు మహామంత్రి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. మహామంత్రి తిమ్మరసుని బంధించిన బందీఖానాకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కానీ సమాధి మాత్రం నిజానికి అబద్ధానికి మధ్యలోనే ఉంది. కానీ అది తిమ్మరసు మహామంత్రి సమాధి అని ఖచ్చితంగా అయితే చెప్పలేము. గగన్ మహల్ కి ఎదురుగా మరికొన్ని కృష్ణదేవరాయలు కట్టించిన చారిత్రక కట్టడాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను.
తిమ్మరుసుని బంధించిన జైలు నుంచి కాస్త ముందుకి వస్తే కృష్ణదేవరాయలు కట్టించిన బసవన్న బావిని చూడొచ్చు. బావి పక్కనే ఉన్న ఈ చింత చెట్టు చూడండి, మూడలా అయిపోయినా సరే మళ్ళీ చిగురిస్తుంది. కృష్ణదేవరాయల కాలంలో నిర్మింపబడిన ఈ బసవన్న బావి చాలా చూడముచ్చటగా ఉంటుంది. కృష్ణదేవరాయల కాలంలో నిర్మింపబడిన ప్రతి కట్టడం కూడా ఒక అద్భుతమే. రాయల వారి కాలంలో నిర్మింపబడిన ఏ కట్టడం అయినా సరే చాలా కళాత్మకంగా ఉంటుంది. చారిత్రక కట్టడం అయినప్పటికీ కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతో చక్కగా ఉంది. ప్రస్తుతం అయితే ఈ బావిలో నీరు లేదు. ఈ మెట్ల బావి చాలా లోతుగా ఉంది. ఈ బావి లోపల ఒక గోడ మీద నందీశ్వరుడు, గజలక్ష్మీదేవి, వినాయకుడు, నటరాజస్వామి ఇలా చాలా ప్రతిమలు కనిపిస్తున్నాయి. రాయల వారి కాలంలోనే ఇలా మెట్ల బావిల్ని మనం చూడొచ్చు. అప్పట్లో ఉన్న మెట్ల బావి మనకి ఇంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ విధానం అనేది మనం మెచ్చుకోదగ్గ విషయమే. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మింపబడిన ఈ బావి నాట్య కళాకారుల కోసం నిర్మించారు అని చెప్పుకుంటారు. కళలను, కళాకారులను కృష్ణదేవరాయలు ఏ విధంగా పోషించారు అనేది అందరికీ తెలిసిన విషయమే. నృత్య కళాకారులు నృత్యం చేయడానికి వచ్చే ముందు ఈ బావిలో స్నానం చేసి అప్పుడు నృత్యం చేయడానికి వెళ్ళేవారట. దేవతామూర్తులు కలిగిన ఈ బావిని అప్పట్లో చాలా పవిత్రంగా భావించేవారు. ఈ నందిబావి పక్కనే ఒక శిలాశాసనం కనిపిస్తుంది. ఈ శిలాశాసనం నందిబావి నిర్మించినప్పటిది అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ నందిబావిలో స్నానం చేసిన నాట్య కళాకారులు నృత్యం చేయటానికి ఈ నాట్య మండపంలోకి వెళ్ళేవారు. ఈ నాట్య మండపంలో ఉండే ప్రతి స్తంభం మీద కూడా సింహం ఆకారంలో ఉండే శిల్పాలను చూడొచ్చు. కృష్ణదేవరాయల కాలంలో ఎంతో మంది నాట్యకారులు నృత్యం చేసిన నాట్య మండపం ఇది. కృష్ణదేవరాయల భార్య చిన్నమ్మదేవి, కృష్ణదేవరాయల యొక్క విగ్రహాలను ఈ నాట్య మండపంలో 2 స్తంభాల మీద మనం చూడొచ్చు. ఈ నాట్య మండపంలో స్తంభాలన్నీ కూడా సింహంతోనూ ఇంకా ఏనుగు విగ్రహాలతోనూ నిండిపోయాయి. కృష్ణదేవరాయల మరియు కృష్ణదేవరాయల భార్య చిన్నమ్మదేవి విగ్రహాలు ఇక్కడ చాలా చూడముచ్చటగా అనిపిస్తాయి. కృష్ణదేవరాయల కాలంలో నిర్మింపబడిన వాటర్ ట్యాంక్ ఇది. అప్పట్లోనే ఎంతో టెక్నాలజీ ఉపయోగించి ఈ వాటర్ ట్యాంక్ ను నిర్మించడం జరిగింది. నీటిని నిల్వ చేయడానికి గాను ఈ వాటర్ ట్యాంక్ ను నిర్మించినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలా ఉంది అంటే చాలా గొప్ప విషయం ఇది. వాటర్ ట్యాంక్ పక్కనే సగం నిర్మించి వదిలేసిన ఒక ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం నిర్మాణం చేపట్టిన తర్వాత ఎన్నో ఆటంకాలు రావటం వలన ఈ ఆలయం వాస్తు ప్రకారం ఇక్కడ నిర్మించకూడదు అని చాలా మంది చెప్పారంట. దానివలన ఈ ఆలయాన్ని అసంపూర్ణంగానే వదిలేయడం జరిగింది. ఇక్కడ ఒక వైష్ణవ ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నారు. కృష్ణదేవరాయలు తన కొడుకు మరణానంతరం విజయనగర సామ్రాజ్యపు మొదటి రాజధాని అయిన హంపీకి వెళ్లిపోవడం జరిగింది. కృష్ణదేవరాయలు పెనుగొండను వదలడానికి ముందే ఈ ఆలయాన్ని ప్రారంభించి వదిలేసినట్లు అర్థమవుతుంది. కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయం పూర్తిగా నిర్మింపబడి ఉంటే ఎంతో కళాత్మకంగా ఉండేది అని అర్థమవుతుంది. కృష్ణదేవరాయల జన్మస్థలం పెనుగొండ కాబట్టి పెనుగొండను కూడా ఎంతో అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు తన కొడుకు మరణానంతరం విజయనగర సామ్రాజ్యాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. 1529లో ఆయన మరణం చెందినట్లు కొన్ని శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. పెనుగొండలోని చాలా చారిత్రాత్మక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. పెనుగొండలోని ఈ చారిత్రక కట్టడాల వల్ల విజయనగర సామ్రాజ్యపు రాజుల యొక్క పాలనా కాలాన్ని మనమైతే తెలుసుకోగలుగుతున్నాము. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదలో సూచించినట్లు సామ్రాజ్య పాలన చేసినట్లు తెలుస్తుంది. భారతదేశ చరిత్రలో గొప్ప పాలకుల్లో ఒకరిగా శ్రీకృష్ణదేవరాయలను చెప్పుకుంటాము. తన కొడుకైన తిరుమల రాయలను విషం పెట్టి చంపడం, తిమ్మరుసును బంధించడం, అదే సమయంలో ఆదిల్ షా అధీనంలో ఉన్న బెల్గాం దాడికి సిద్ధమవడం ఇవన్నీ కృష్ణదేవరాయల యొక్క అనారోగ్యానికి కారణమయ్యాయి. శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండనే కాదు ఆయన పాలించిన ప్రతి ప్రాంతాన్ని కళాత్మకంగా మలిచారు. ఈ రాజగోపురాన్ని అసంపూర్ణంగా వదిలేసినప్పటికీ కృష్ణదేవరాయల కాలం నాటి గుర్తుగా మనం చూసుకోవచ్చు. పెనుగొండలో ఉన్న ఈ కట్టడాలన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధీనంలో ఉన్నాయి. ఈ రాజగోపురం పైన ఉన్న శిల్పాలన్నీ కూడా విజయనగర సామ్రాజ్యపు స్తంభాల మాదిరే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలో ఉన్న ఈ పెనుగొండలో చాలా చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. వీటన్నిటి కోసం నేను ఆల్రెడీ 2 వ్లాగ్స్ పెట్టడం జరిగింది. పెనుగొండలో నేను చూసిన ప్లేసెస్లో ఇది 3వ వ్లాగ్. వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి, ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.